నేను యాంకర్ సుహానసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం జై భారత్ పార్టీ స్వతంత్ర అభ్యర్థి కాండ్రింగుల ఆదినారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ నేత గెలుపు కోసం బుధవారం ఆయన కుటుంబం ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా ఆదినారాయణ రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు మీడియాతో వివరించారు ఆయన కుమార్తె. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడుతున్న ఆమె మాటల్లోనే. ఈ ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది. మా చిన్నతనం నుంచి కూడా ఆయన ప్రజలకి ముఖ్యంగా పోరాడేవాళ్ళు. ఫలానా సమస్య ఉంది అని ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే కూడా స్పందించి ఆ సమస్యకి సూచన ఇవ్వడం కానీ, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఎలా అయితే చేస్తే బాగుంటుందో అని ఆయన సజెషన్స్ ఇవ్వడం కానీ మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 6 పదులు దాటిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేయాలని ఆయన అడిగితే, నాన్నగారు అసలు మీరు ఎందుకు ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నారు అని ఒక మాట అడిగితే ఆయన ఒకటే అన్నారు, అమ్మ గత 30 ఏళ్ళుగా నేను ఈ ఎలక్షన్స్లో తిరుగుతున్నాను, కానీ మన గాజువాక నియోజకవర్గంలో చూస్తే ఎన్నో సమస్యలు లైక్ రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇప్పుడు యూత్ చూస్తే గంజాయి బానిస అవుతున్నారు, అది కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, అటు వృద్ధులకు కానీ ఇటు పసిపిల్లలకు కానీ ఎవరికీ కూడా అంతగా సంపూర్ణంగా న్యాయం జరగటం లేదు. నేను వెనకుండి నడిపిస్తుంటే ఎవరికీ సరిగ్గా సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా వెళ్ళటం లేదు. అందుకని నేను ముందుండి నా వెనక 10 మందిని నేను నడిపిద్దామనే సంకేత భావంతోనే నేను ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరారు. నాకు ఆయన చెప్పింది ఎంతగానో నచ్చింది. ఎందుకంటే చిన్నతనం నుంచి ఆయన నేను చూస్తున్నాను కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ప్రజలే నాకు ముఖ్యం అంత అంకిత భావంతోనే ఉన్నారు తప్ప నా కుటుంబం, నా సొంతం, నా సంక్షేమం అని ఎప్పుడూ ఆయన ఆలోచించలేదు. ప్రజలే నాకు ముఖ్యం, ప్రజానికమే నాకు ఎక్కువ అనే నినాదంతోనే ఉన్నారు. కావున తామందరూ తాము అమూల్యమైన ఓటు ముద్రను ఫ్లూట్ గుర్తుపై వేసి రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఆయన్ను మీరందరూ సపోర్ట్ చేసి మెజారిటీతో గెలిపించాలని